పినాకిని చంద్రఘోష్ అనే కమిషను కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దానిపైన వీళ్ళని బాధ్యులను అయితే ఎవరిని బాధ్యుల్ని చేసిందంటే మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారిని, అప్పటి సిఎస్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోస్ని, మళ్ళా అలాగే సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ని దోషులుగా నిర్దేశించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోన ఒక ఏడాది కాలం పాటు పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండు. ఆయన గత సంవత్సరం జూలై 21 తారీఖు రోజు 650 పేజీలతో కూడుకున్న ఒక ప్రభుత్వానికి నివేదిక అందజేసిండు. అంటే కాళేశ్వరం ఎట్లెట్లా జరిగింది, ఎంతెంత అవినీతి జరిగింది అనేది ఒక 650 పేజీల నివేదిక అందజేసిండు. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మన ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకురాదనే ఉద్దేశంతోన వీళ్ళు పిల్లేసిండ్రు. అంటే హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఈ దానికి తీర్పుగా నిన్న వచ్చింది. ఏమొచ్చింది అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎవరైతే ముఖ్యులుగా వీళ్ళ నలుగురిని చేర్చిండ్రో వీళ్ళ 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 వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వీళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లుంది. వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనే ఉద్దేశంతోన హైకోర్టు ద్విసభ్య కమిటీ 2 జడ్జిలు ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే మీరు ఇన్ని 2.5 సంవత్సరాల కాలయాపన చేస్తూ కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తూ చేసిన దానికి హైకోర్టే మీ పైన చివాట్లు పెట్టింది. అంటే హైకోర్టు ప్రత్యేకంగా మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే కాళేశ్వరము ఏం జరగలేదు, వీళ్ళ ప్రతిష్ట దిగజార్చడానికే మీరు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తేటతెల్లం చేసింది. అయినా మళ్ళీ పాలకులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడే అయిపోయలేదు, మళ్ళీ సిబిఐకి ఇస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం, ఎన్ని కోట్లకు పోయినా ఎప్పుడు పోయినా నిర్ణయించే కాళేశ్వరం అనేది అవినీతి ఎంత జరిగింది, దానివల్ల ప్రయోజనాలు ఎంత జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు అందరికీ కాళేశ్వరం వల్ల ఏం ఫలాలు అందుతున్నాయి అనేది తెలుస్తున్నది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. మేడిగడ్డ లోపల 85 పిల్లల లోపల 2 పిల్లలు మాత్రమే కుంగిపోయినాయి. ఈ 2 పిల్లలను కూడా ఎవరు చేస్తామన్నారు? ప్రభుత్వం కూడా భరించాల్సిన అవసరం లేదు. ఆ ఎల్ఎన్టీ సంస్థనే 300-400 కోట్లతో అవుతుంది, అవి రిపేరింగ్ చేసి ఇచ్చేస్తామన్నాము. ఆ 2 పిల్లలు కూలిపోతే మొత్తం కాళేశ్వరమే కుంగిపోయిందని చెప్పిండ్రు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఉన్న బ్యారేజ్ ఒక్కటే కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్తో పాటు 20 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 1521 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్, 232 సొరంగ మార్గం ద్వారా కిలోమీటర్లు, ఇంత జరిగింది. అంటే ఒక 100 మీటర్ల నుంచి వెళ్ళి 531 మీటర్లకు 631 మీటర్లకు నీటిని ఎత్తిపోసి మనతో ఉన్న తెలంగాణలో ఉన్న 13 జిల్లాలని సస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లోపల ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాడ 2 పిల్లలు కూలిపోతేనే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఈ ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తలేరా? ఇప్పుడు మేడిగడ్డ ఇప్పుడు వర్షాభావ పరిస్థితి ఏర్పడింది అనుకో, మన తెలంగాణ ప్రజలకు తాగునీటికి సాగునీటికి గోస ఏర్పడుతుందని మేడిగడ్డను రిపేర్ చేయడానికి ఇప్పుడు తయారైనవు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి, వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి దాన్ని వెంటనే రిపేరింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తాము. దానివల్ల లేకపోతే హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది, ఇంకా సాగునీటి సమస్య ఏర్పడుతుంది అనే ఉద్దేశంతోన నిన్న పోయి అదొకటి ఆర్భాటం చేసి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని తీసుకొని పోయి మళ్ళీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నావు. అంటే పాలకులు మొత్తం మీద ఈ 2.5 సంవత్సరాల కాలం లోపల కాళేశ్వరాన్ని వీళ్ళ పైన బురజదలనికనే కేసీఆర్ పైన, హరీష్ రావు పైన బురజదలనికనే ప్రయత్నం చేసిన తప్పిస్తే దాన్ని బాగు చేసి నీళ్లు లిఫ్ట్ చేసి ఈ 1531 ఓపెన్ కెనాల్స్ ఎప్పటికీ నీళ్లు ఉండేటట్లా డిజైన్ చేసిన కాళేశ్వరం లోపల ఇప్పుడు అన్ని కాలువలన్నీ ఎండిపోయినాయి, 20 రిజర్వాయర్లు ఎండిపోయినాయి, తాగునికి నీటి గోస ఏర్పడుతున్నది. దీన్ని ఒక 2 పిల్లలను రిపేర్ చేసి యథావిధిగా చేసింటే ఇప్పుడు 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేది ఈ వీలుగా చెప్పింది గూగుల్ సర్చ్ వాళ్ళ ఉన్న గిన్నిస్ బుక్ రికార్డులే చెప్పినాయి. 21 లక్షల ఎకరాలకు పాత ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు, మళ్ళా కొత్త 20 లక్షల ఎకరాలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క 2 పిల్లలు కుంగిపోయేటలకే మొత్తం అవినీతి జరిగిందని అన్నారు. ఇదాన్ని మొత్తం వివరణ తీసుకుంటే మీరు చేసింది ఏమున్నది అంటే ఎంత పొద్దునని పాలకులు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎంత పొద్దున్నది, కాంగ్రెస్ పాలకులు ఎంత పొద్దునని ఎట్లా డ్యామేజ్ చేస్తాం?
పార్టీని ఎట్లా డ్యామేజ్ చేస్తాం, కేసీఆర్ ని, హరీష్ రావుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు జైలుకు పంపుతాం అనే కాన్సెప్ట్ తోనే ఉన్నారు. కానీ ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి కోసం ఎప్పుడు పనిచేసిన దాఖలాలు అయితే ఈ మధ్య కాలంలో కనిపిస్తలేవు. ఇలాంటి చర్యలు తీసుకున్నా కూడా న్యాయ వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉండడం వల్లనే న్యాయ వ్యవస్థ నుంచి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది. మళ్ళీ మీరు సిబిఐ వేసినా, మళ్ళీ సుప్రీంకోర్టుకు అయినా సేమ్ ఏమైనా ఈ కాళేశ్వరం పైన, కాళేశ్వరము తెలంగాణ ప్రజలకు బహుళ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసింది. తెలంగాణలో వలసలు నివారించడానికి, తెలంగాణలో ఫుడ్ ప్రోడక్ట్ పెరగడానికి, తెలంగాణలో తాగునీటి సాగునీటి కష్టాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇట్లా నిర్వీర్యం చేసి 2.5 ఏళ్లుగా పాడుపడేసి ఇప్పుడు ఎలినో ప్రభావం ఉండదనే ఉద్దేశంతో ఆ 2 పిల్లలను ఇచ్చేసి చేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఇది ఎంతవరకు సమబు? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూరితంగా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దానికి బాధ్యులను మాజీ సీఎం కేసీఆర్ గారిని, అదేవిధంగా మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని మరి వీళ్ళ ప్రతిష్టను దిగజార్చాలే, వీళ్ళకు ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గించాలే, లేని నేరాన్ని వీళ్ళ పైన నెట్టి ప్రజలలో వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్రేమాభిమానాలు ఉన్నాయో వాటన్నిటిని తగ్గించే ప్రయత్నం కక్షపూరితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందో వాటన్నింటినీ తునాతునకలు చేస్తూ నిన్న మరి మన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఏం చెప్పారంటే, ఏదైతే ఈ ప్రభుత్వం వేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఉందో ఆ యొక్క నివేదిక నియమ నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా జరగలేదు. ఆ నివేదిక ఆధారంగా మరి ఎవరైతే మీరు నిందితులుగా చేర్చిండ్రో మాజీ సీఎం కేసీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారి పైన ఎలాంటి చర్య తీసుకోవద్దని చెప్పి క్లియర్ కట్గా నిన్న మరి వాళ్ళ తీర్పు వెలువడించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఎంతసేపు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, ఇతరత్ర మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల పైన కక్షపూరితంగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం పైన, ప్రజల అభివృద్ధి పైన, ఈ రాష్ట్ర అభివృద్ధి పైన ఎక్కడ వాళ్ళు దృష్టి సారించడం లేదు. మనం ఒకసారి గమనిస్తే తొలుత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ 1,00,000 కోట్ల అవినీతి పైన మేము ఒక మరి కమిషన్ వేస్తామని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి ఏర్పాటు చేసి వాళ్ళు ఒక దాదాపు 6 నెలల పైబడి ఒక నివేదిక తయారు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఆ నివేదికను పరిశీలిస్తే ఆ నివేదికలు ఎక్కడ కూడా ఈ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వీళ్ళు మరి బయట చెప్పుకుంటే, ఆ నివేదికల కనీసం ఒక 10 కోట్లు, ఒక 5 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఎక్కడ కూడా ఆ నివేదికల లేదు. లేకుంటే వీళ్ళు ఎప్పుడో మొత్తుకునేటోళ్ళు, నివేదికల 100 కోట్ల అవినీతి అయింది, 1000 కోట్లు అయింది, 1,00,000 కోట్లు అయింది అని చెప్పి బయట గప్పాలు కొట్టేటోళ్ళు. ఆ నివేదికలో అవినీతి ప్రస్తావననే లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే ఈ నివేదిక ఆధారంగా వీళ్ళు చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. ఈ నివేదిక ప్రకారం వీళ్ళు చర్య తీసుకునే ఎక్కడా కూడా ఆస్కారం లేదు, అవకాశం లేదు. దాన్ని ఏం చేసిండ్రయ్య అంటే, తెలివిగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్దలు ఏం చేసిండ్రయ్య అంటే, దీన్ని సిబిఐకి అప్పగించి ఈ సిబిఐ చర్య తీసుకుంటుందో తీసుకోలేదో ఆ నెపంని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలి. మేము సిబిఐకి అప్పచెప్పినాం కానీ వాళ్ళు చర్య తీసుకోలేదని చెప్పి అట్లా చెప్పుకొని పబ్బం గడుపుకునే విధంగా మరి సిబిఐకి నివేదికను అప్పచెప్తున్నాం. సిబిఐ కేంద్ర ప్రభుత్వ మరి ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఈ నివేదికను మరి సిబిఐకి అప్పగించడం జరిగింది. అంటే వీళ్ళు చేతులు దులుపుకున్నారు. ఏంటంటే రాష్ట్ర ప్రజలకు ఎంత
ఇంతకుముందు చెప్పినట్ల ఎలక్షన్ల కానుంటే ఈ 2.5 సంవత్సరాలు పూరా 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. మరి ఈ అప్పుడున్నటువంటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలోనే చెప్పిండ్రు. మరి కేటీఆర్ గారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు ఎంత వివరంగా చెప్పిండ్రు. అయ్యా కాళేశ్వరం అంటే ఒక 2 పిల్లర్లు కాదు, మరి 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 150, 200 సబ్ స్టేషన్లు, 1500 పైన కిలోమీటర్ల పైన పైప్ లైన్లు, ఇట్లా పెద్ద పెద్ద మరి ఇది సమిష్టిగా ఉన్నటువంటి వ్యవహారం. ఒక 2 పిల్లర్లు కుంగితే దాన్ని రిపేర్ చేసుకోవాలి కానీ మొత్తం కాళేశ్వరమే మొత్తం పోయిందని అనడం ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు ప్రజలను మభ్యపెట్టేదే తప్పిస్తే ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు. ఇది మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కమిషన్లు వేసినా, ఎక్కడ పోయినా ఇక్కడ తప్పు జరగలేదు కాబట్టి మేము ఎక్కడ కూడా భయపడమని చెప్పి ఆ రోజే కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఏదైతే ఆ రోజు చెప్పిందో ఈరోజు అదే తేడా తెల్లమైంది. ఏదైతే మీరు కమిషన్ వేసిరో ఆ కమిషన్ సరిగా పనిచేయలేదు. మీ ఒత్తిడి అంటే ఇండైరెక్ట్ గా ఏంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఒత్తిడికి లోనై పనిచేసింది తప్పిస్తే నియమ నిబంధనలు పాటించి సక్రమంగా పనిచేయలేదని చెప్పి ఈరోజు మొట్టికాయలేసింది హైకోర్టు. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మరి ప్రజా సంక్షేమాన్ని ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రైతులు బాగుపడాలి, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు నీళ్లు లేక పంటలు వండక మహారాష్ట్ర మరి అదే విధంగా అక్కడక్కడ కర్ణాటక ఎక్కడెక్కడనో మరి పోతున్నటువంటి వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితులు తగ్గాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకైనా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అన్ని వర్గాల ప్రజల బతుకులు బాగుపడాలనే ఆలోచనతోటి ఒక గొప్ప సంకల్పంతో 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ శరవేగంగా నిర్మాణం చేపట్టి దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఆ కాళేశ్వరం నుంచి డిజైన్ చేసి దాని ఫలాలతోటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. వీటన్నింటిని ఓర్వలేకనే ప్రజలలో ఇదంతా లోతుగా పోతే భవిష్యత్తులో మా మనుగడ ఉండదు, మా పార్టీ మనుగడ ఉండదు, మా రాజకీయ భవిష్యత్తు ఉన్నదని చెప్పి ప్రప్రథమంగానే కాళేశ్వరం పైన లేనిది జరిగినట్టు, లేనిది ఇదైంది అదైంది చెప్పి మభ్యపెట్టి మాయ చేసి పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైతే అనే ధోరణిలో మీరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు తప్పిస్తే ఎక్కడ కూడా అక్కడ వాస్తవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయ్యా ఈ కోడంగల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి అయినరు. మీరు చేసే పనులు ఏ విధంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బతుకులు బాగుపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. రాష్ట్ర రైతాంగం బాగుపడే విధంగా మీ చర్యలు చేపట్టండి. అంతేగాని ఈ కోడంగల్ నియోజకవర్గ ప్రతిష్ట దిగజారే విధంగా, ఈ కోడంగల్ నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పరిపాలనను కొనసాగించి ఈ గతంలో ఏదైతే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, రైతాంగము బాగుపడడం కోసం, రైతాంగ అభ్యున్నతి కోసం, మరి రాష్ట్ర ప్రజల బాగు కోసం పనిచేసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, ఇతర బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల పైన కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.